నేను మా చిచ్చరపొడిలు అయితే ఈ రోజు లిల్లీని చూడడానికి అయితే వెళ్తున్నాము. ఎక్కడికో అనుకోకండి, రెడ్ ఫోర్ట్ అయితే చూడడానికి అయితే వెళ్తున్నాము. ఇంకా ఎర్రకోటకి అయితే వచ్చేసామండి. ఎంట్రన్స్ లోనే ఫారినర్స్ అయితే కనిపించారు. రెడ్ ఫోర్ట్ ని చూడడానికి అయితే ఎక్కడో ఫారిన్ నుంచో వచ్చారండి. నడవలేని వాళ్ళు ఉంటే ఇక్కడైతే టుక్ టుక్ ఆటోలు అయితే ఉన్నాయండి. ఈ ఆటో ఎక్కితే ఎంట్రన్స్ గేట్ దగ్గర అయితే దించుతారు. అక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళడానికి అయితే టికెట్ చూపించాల్సి వస్తుంది. చూడండి ఎంత ఎర్రగా ఉంది. ఆ రోజుల్లో ఏ రాయి పెట్టి కట్టారో కానీ చాలా అందంగా ఉంది. ఫ్రెండ్స్, మేమైతే ఎర్రకోట ఎదురుగైతే వచ్చాము. ఇక్కడ మన మోడీ గారు ఆగస్టు 15 అయితే జెండా ఎగరేస్తారు. చూడండి ఎంత ఎండ ఎక్కువ ఉందో. మార్నింగ్ టైం అయితే రావద్దు, ఈవినింగ్ టైం అయితే రండి, చాలా బాగుంటది. ఎర్రకోటను చూడడానికి అయితే ఈవినింగ్ టైమే బెస్ట్ టైము. పిల్లలతో మాత్రం ఎండలో రావద్దండి. ఒకవేళ వస్తే మాత్రం సేఫ్టీగా గొడుగు అవి పట్టుకురండి. టికెట్ కౌంటర్ అండి. ఇక్కడ మనం బ్యాగులు కూడా జమ చేసుకోవచ్చు. పక్కనే టికెట్ కూడా చెకింగ్ అవుతుంది. ఎవరైతే టికెట్ తీసుకోవడం మర్చిపోతారో వాళ్ళు ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు. లోపలికి అయితే వచ్చేసామండి. మన ఆడవాళ్ళకి సంబంధించిన వస్తువులన్నీ ఎంట్రన్స్ లోనే ఉన్నాయి. బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, చైన్స్, మొత్తం ఆల్మోస్ట్ అన్ని ఉన్నాయి ఇక్కడ. ఈ రోజు అయితే మా ఆయన జోబి ఖాళీ అయిపోయిందండి. మా ఆయన ముఖ చిత్రం అయితే మారిపోయిందండి. ఇంకా మా పాప కోసం గాజులు, చైన్ అయితే తీసుకున్నారు. అయితే చైన్, బ్యాంగిల్స్ చాలా బాగా నచ్చాయండి. ఇక్కడ రేటు కూడా రీజనబుల్ గా ఉంది. మేమైతే సండే రోజు రావడం వల్ల చాలా మంది స్కూల్ పిల్లలు కూడా వచ్చారు. ఇలా ఉన్న స్కూల్ పిల్లలందరూ ఇక్కడే ఉన్నట్లు అనిపించింది. 9 అడుగుల ఎత్తులో ఉన్న ఈ సింహాసనం మీద బాద్షా గారు కూర్చొని స్పీచ్ ఇచ్చేవారంట ఒకప్పుడు. కొంచెం ముందుకు వెళ్తే క్యాంటీన్ వస్తుంది. అక్కడ మన ఆంధ్ర ఫుడ్ కూడా దొరుకుతుంది. అక్కడ చెట్టు నీడలో కూర్చొని హ్యాపీగా ఫ్యామిలీతో తినవచ్చు. ఇంట్లో అయినా సరే చిన్నపిల్లలు చాలా గడిచిగా ఉంటారు కదండి. మా పాప కూడా అంతే. మా చిన్న పాప అయితే చాలా గడిచండి. మా పెద్ద పాప అంత అమాయకురాలు. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అది భయపడడం. చూడడం అయిపోయాక జామా మసీద్కి అయితే వెళ్ళాము. జామా మసీద్ ఎంత దూరంలో ఉండదండి, బై వాక్ కూడా వెళ్ళిపోవచ్చు. అక్కడి నుంచి ఆటో కట్టుకుని కూడా వెళ్ళొచ్చు. ఆటోకి 20 రూపీస్ మాత్రమే తీసుకుంటాడు. ఢిల్లీ మొదటిసారి ఎవరైనా వస్తే వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.